బ్యాక్. మీరు వింటున్నారు సూపర్ హిట్స్ 93.4 ఫామ్ విత్ యువర్స్ ఆర్జే బాను ఇన్ మార్నింగ్ నెంబర్ 1. ఈ రోజు నేషనల్ ఎపిలెప్సీ డే. సో ఆన్ దిస్ డే మనతో పాటు ఉన్నారు డాక్టర్ బిందు మీనన్ గారు, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి న్యూరాలజీ ఫ్రమ్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరు. మేడం, ప్రెసెంట్ లివ్ చేస్తున్న ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ వల్ల అండ్ స్ట్రెస్ ఆర్ స్ట్రెయిన్ వల్ల లేదా ఉన్నపలంగా మారుతున్న ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఈ ఎపిలెప్సీ రిస్క్ అనేది పెరగడానికి అవకాశం ఉందా? ఎస్, ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే పేషెంట్కి ఒకసారి మూర్ఛవ్యాధి అనే డయాగ్నోస్ అయిన తర్వాత పేషెంట్ మందులు వేసుకోవడం అయితే చాలా చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ కంప్లయన్స్ మనం భాషలో చెప్పేది, ఒక రోజు ఒక టాబ్లెట్ కూడా మిస్ చేయకుండా మందులు మింగాలి. కానీ అది మాత్రం సరిపోదు, ఎందుకంటే వాళ్ళ ట్రిగర్స్ని ఐడెంటిఫై చేయాలి. ట్రిగర్స్ ఐడెంటిఫై చేయడం, ట్రిగర్స్ అంటే చాలా తీవ్రంగా ఉండే క్రానిక్ స్ట్రెస్, చాలా కాలం వరకే ఆలోచన చేసుకోవడం, నిద్ర సరిగా లేకపోవడం, హీట్ వేవ్స్ అంటే మనం చెప్పేది ఇప్పుడు క్లైమేట్ చేంజెస్ అన్నీ ఉన్నప్పుడు బాగా హీట్ ఉండే టైంలో మధ్యాహ్నం టైంలో తిరగడము, డీహైడ్రేషన్ అయిపోవడం, వాటర్ బాడీలో తగ్గిపోవడము, అండ్ స్క్రీన్ ఓవర్ యూస్. మనం చెప్పేది స్క్రీన్ టైం ఇప్పుడు చాలా పెరిగిపోయింది. స్క్రీన్ టైం పెరిగిపోతే మెంటల్ ఎజిలిటీ తగ్గిపోతుంది, మతిమరుపు ఎక్కువ అవుతుంది, ఇరిటేషన్ అవుతుంది, నిద్రలో ఇబ్బంది పడుతుంది, వేరే వర్క్ చేయడానికి టైం ఉండదు ఎందుకంటే స్క్రీన్ టైంలో ఎక్కువ ఉంటావు. దీంతో అన్నీ ఇట్ ఇస్ ఆల్ కనెక్టెడ్, ఇట్స్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్. అప్పుడు బ్రెయిన్లో ఫిట్ వచ్చే అవకాశాలు ఎక్కువ అయిపోతుంది. సో యాజ్ అ వన్ న్యూరాలజీ అంబాసిడర్ ఐ ఎంఫసైజ్ బ్రెయిన్ హెల్త్ ఇస్ క్లైమేట్ హెల్త్. అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏ టైంలో బయట తిరుగుతున్నానా, ఆ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ హీట్ అండ్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ కోల్డ్ వెదర్లో కూడా ఎక్కువ తిరగబాకండి. అండ్ సింపుల్ స్టెప్స్, హైడ్రేషన్, రెస్ట్, రెగ్యులర్గా అవుటింగ్ ఉండాలి, మెంటల్ హెల్త్, మనం బ్రెయిన్ హెల్త్ బాగా చూసుకోవాలి, టాబ్లెట్స్ కరెక్ట్గా మింగాలి. ఇదన్నీ చిన్న చిన్నగా మనం చూస్తే ఇట్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్ ఇన్ దేర్ లైఫ్. యా, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్. సో లిజనర్స్ విన్నారు కదా, ఈ ఎపిలెప్సీ ప్రాబ్లం అనేది వన్స్ డయాగ్నోస్ అయింది అని అంటే మేక్ షూర్ ఖచ్చితంగా జాగ్రత్తలు అనేటివి ఇప్పుడు మేడం చెప్పారు కదా, ఆ జాగ్రత్తలు అనేటివి ఖచ్చితంగా పాటించండి. మీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా? రైట్, ఇప్పుడైతే మీ అందరి కోసం సూపర్ లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వినేసండి. వినండి ఉల్లాసంగా, ఉత్సాహంగా. వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సూపర్ హిట్స్ 93.4 ఫామ్ విత్ యువర్స్ ఆర్జే బాను ఇన్ మార్నింగ్ నెంబర్ 1. ఈ రోజు నేషనల్ ఎపిలెప్సీ డే. అసలు ఎపిలెప్సీ అంటే మూర్ఛ. సో ఆన్ దిస్ డే మనతో పాటు ఉన్నారు డాక్టర్ బిందు మీనన్ గారు, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి న్యూరాలజీ ఫ్రమ్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరు. హాయ్ మేడం. హాయ్, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ ది షో. మేడం, ఈ ఎపిలెప్సీ కోసము అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఈ రోజు మనందరికీ అందుబాటులో ఉన్నా ఎందుకని ఇంకా చాలా ఫ్యామిలీస్ లో ఇది హిడెన్ అయి ఉంది? ఈ రోజు నేషనల్ ఎపిలెప్సీ డే. ఎపిలెప్సీలో ఎంత సైంటిఫిక్ ఇన్నోవేషన్స్, రీసెర్చ్ అన్ని జరిగినాయి. ఆయన పేషెంట్స్, ఫ్యామిలీస్ హాస్పిటల్ కి ట్రీట్మెంట్ కి సమయానికి రాదు. యాజ్ సెక్రటరీ జనరల్ ఆఫ్ ద ఇండియన్ ఎపిలెప్సీ అసోసియేషన్ అవర్ మెసేజ్ చాలా క్లియర్ గా ఉంది. ఎపిలెప్సీ ఇస్ ఎ మెడికల్ డిసార్డర్, ఒక మారల్ ఫెయిలియర్ కాదండి. ఫ్యామిలీస్, పేషెంట్స్ కరెక్ట్ టైంలో ముందుకు వస్తే మనకి ట్రీట్మెంట్ ఫెయిలియర్ ఉండదు అండ్ ట్రీట్మెంట్ సక్సెస్ ఇస్ మోర్ దెన్ 70%. దాచిపెట్టేస్తే రికవరీకి డిలే అవుతుంది. ఇంకా మూర్ఛవ్యాధి కాకుండా ఇంకా కొన్ని కాంప్లికేషన్స్, పడిపోవడము, ఫ్రాక్చర్స్, ఇంజురీస్ అవ్వడం అదన్నీ కూడా జరుగుతుంది. సో ఇమీడియట్ తెలిసిపోయినాక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. యా, థ్యాంక్ యూ మేడం. సో లిజనర్స్ విన్నారు కదా, ఈ ఎపిలెప్సీ అనేది ఒక మెడికల్ డిజార్డర్. సో వీలైనంత త్వరగా ఈ ఎపిలెప్సీ అనేది మీలో కానీ ఉంటే ఈ ప్రాబ్లం అనేది వెంటనే డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది ముందుగానే తీసుకోవడం స్టార్ట్ చేయండి. లేదు అని అంటే తర్వాత కోలుకోవడం చాలా కష్టం అవుతుంది. మరిన్ని విషయాలు నెక్స్ట్ లింక్లో మేడం అడిగి తెలుసుకుందాం. ఇప్పుడైతే మీ అందరి కోసం సూపర్ లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వినేసండి. వినండి ఉల్లాసంగా, ఉత్సాహంగా.